2020లో పాకిస్తాన్ జైలు నుండి విడుదలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుర్తున్నారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ చొరవతోటి ఆయన పలుమార్లు కేంద్రానికి విన్నవించడం, ఆయన పర్సనల్గా ఆయన మానిటర్ చేయడం, ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ రిక్వెస్ట్ చేయడం, ఆ తర్వాత విదేశాంగ శాఖతోటి సంప్రదింపులు వెరసి ఫైనల్గా అయితే ఆ పాకిస్తాన్ చెరలో 18 నెలలకు పైగా మగ్గిన వాళ్ళు 2020లో విడుదలయ్యారు. గుర్తుందా? అప్పుడు వాళ్ళు విడుదలైనప్పుడు వివిధ పత్రికలు రాసినటువంటి న్యూస్ చూడండి, అందులో హిందూ కూడా చూడండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. మమ్మల్ని విడిపించడం కోసం ప్రత్యక్షంగా మానిటర్ చేసేందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 1.5 కాలంగా పాకిస్తాన్ జైలులో మగ్గిన రాష్ట్ర మత్స్యకారులను విడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల నుండి కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పలుమార్లు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా మత్స్యకారులను విడిపించడానికి ప్రయత్నాలు కొనసాగించింది. ఫలితంగా సుమారు 7.5 కాలం తర్వాత మత్స్యకారులు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. గుజరాత్ సముద్ర జలాల్లో చేపలు పడుతూ వారంతా పొరపాటున పాకిస్తాన్ వైపు వెళ్ళిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన వాళ్ళను వాఘా సరిహద్దు వద్ద మంత్రి మోపిదేవి వెంకటరమణ వారికి స్వాగతం పలికారు. అండ్ వాళ్ళు ఆ మత్స్యకారులు వివిధ పత్రికలతో, టీవీ ఛానల్తో మాట్లాడుతూ అప్పుడు పత్రికల్లో వచ్చిన న్యూస్, పాక్ జైలుకి వెళ్ళాక మా ఊరికి ప్రాణాలతో వెళతామన్న ఆశ లేకుండా పోయింది. మా బతుకులు పాకిస్తాన్లోనే తెల్లవారుతాయి అనుకున్నాం. సరిగ్గా అన్నం కూడా తినబుద్ధి అయ్యేది కాదు. పాదయాత్ర చేస్తున్నటువంటి వైఎస్ జగన్ను కలిసి గోడు చెప్పుకున్నామని, మనం అధికారంలోకి రాగానే నేనే స్వయాన కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మీ వాళ్ళను విడిపిస్తాను అని జగన్ మాటిచ్చాడు అని మా వాళ్ళు మాకు వర్తమానం పంపించారు. జగన్ అధికారంలోకి వచ్చారన్న విషయం తెలుసుకొని మేమిక విడుదలవుతాము అని చెప్పి చాలా సంతోషించాం. విడిపించడమే కాదు, ప్రతి జాలర్కు 2 లక్షలు ఇస్తామని కూడా ఆయన చెప్పారు అని చెప్పి కూడా మేము విన్నాం. అన్నట్లుగానే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని విడిపించడమే కాదు, ఊహించిన దానికంటే ఎక్కువగా 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి సాయం చేశారు. ఈ డబ్బుతో మేము మళ్ళీ ఏదైనా చేసుకొని బాగా బతుకుతాం. ఈ జీవితం మాకు ఆయన ఇచ్చినదే. పాక్ చెర నుంచి విడుదలైన నక్క అప్పన్న కన్నీటి పర్యంతమైతూ పత్రికలతో, టీవీ ఛానల్తో మాట్లాడిన మాటలు మిగతా అందరివి ఉన్నాయి. ఈ జీవితం జగన్ భిక్షే అని మరో శ్రీకాకుళానికి చెందినటువంటి మరో జాలరి దూడంగి సూర్యనారాయణ, జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు మళ్ళీ బతికి వచ్చామంటే ఆయన పెట్టిన భిక్షే. కొత్త జీవితం ప్రసాదించడమే కాదు, బతికడానికి ఆర్థిక సాయము చేశారు. జీవితాంతం రుణపడి ఉంటాము అని పాక్ చెర నుంచి విముక్తుడైన శ్రీకాకుళంకి చెందిన మరో జాలరి దూడంగి సూర్యనారాయణ కన్నీటి పర్యంతమవుతూ జగన్కి కృతజ్ఞతలు చెప్పారు. ఇంకొక ఆయన సూరాడ అప్పారావు జాలరి హెచ్చర్ల, మా కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్ అని, మాకు పునర్జన్మ ఇది ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి. ఆయన రుణం జన్మలకు తీర్చుకోలేము. పాదయాత్ర సందర్భంగా నా భార్య సూరాడ ముగతమ్మ వైఎస్ జగన్ను కలిసి గోడు వెళ్ళబోసుకుంటే జగన్ ఆ రోజే మాట ఇచ్చాడు, నేను అధికారంలోకి రాగానే మీ జీవితాల్లో వెలుగులు నింపుతానని. ఇచ్చిన మాట ప్రకారమే వెలుగులు నింపారు. ఇవి అప్పుడు పత్రికల్లో, వివిధ ఛానళ్లలో వచ్చినటువంటివి. అవునా? రైట్. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా తండేల్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతోంది కదా, అందులో ఈ సీన్ ఉందట. తండేల్ అనే సినిమాలో ఈ సీన్ ఉందట. కాబట్టి నిన్న ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఈ జాలర్లలో కొందరిని అక్కడికి పిలుచుకొని వచ్చారు. ఒకరినో 2 ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులను అక్కడికి పిలుచుకొని వచ్చారు. అక్కడికి పిలుచుకొని వస్తే మాస్టరు, ఈ మధ్యకాలంలో నేను పదే అసలు ఆ సెన్సిటివ్నెస్ కూడా పోతుంది అలాంటి వాళ్ళల్లో కూడా. నేను చాలా సెన్సిటివ్ కొన్ని విషయాలలో.
ఆ సెన్సిటివ్నెస్ కూడా. అందుకని ఈ మధ్య నేను తరచూ నా సర్కిల్లో వాడుతూ ఉంటా. మనిషి దుర్మార్గుడు అయిపోతూ ఉన్నారు నిజంగానే. ఫ్రెండ్షిప్ చేయాలన్నా డబ్బులు కావాలి, గౌరవం ఇవ్వాలి అన్న అధికారం కావాలి, దర్పం కావాలి. ఇవేమీ లేకపోతే మనం ఎంత మంచి ఉన్నా మనిషిని మనిషిగా కూడా చూడట్లే. మనుషుల్లో కృతజ్ఞతా భావం ఉండట్లే. ఎంత చేసినా మర్చిపోతారు. చాలా దుర్మార్గుడు అయిపోతున్నాడు మనిషి రోజు రోజుకు అని చెప్పి అంటూ ఉంటారు రెగ్యులర్గా ఈ మధ్య. నాకు ఈ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఆ జాలర్లు వచ్చిన ఆ సన్నివేశం చూసి వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు అవే మళ్ళీ గుర్తొచ్చాయి. ఎందుకని అక్కడ జాలర్లు మాట్లాడారు, ఒక్కరన్నా వాళ్ళని విడిపించిన అప్పటి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పలే. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకపోనియండి, ఆ ప్రభుత్వం చాలా సహకారం అందించింది అని చెప్పి మాట వరుస కూడా చెప్పలేదు. ఆ యాంకర్ సుమ, ఒకవేళ జనసేన అధ్యక్షుడు మరొకరో కనుక ఆయన పాత్ర ఇందులో 1% ఉండింటే ఈ సుమ లాంటి యాంకర్లు బాబోయ్ వాళ్ళకు వచ్చినటువంటి ఇంకా పదాల ప్రయోగం అంతా చేసి పొగిడేవాళ్ళు. కానీ ఆమె చాలా కష్టాలు పడి వీళ్ళు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారు అంతే. గత ప్రభుత్వ సహకారం ఎక్కడే కూడా రవ్వంత మాటే లేదు. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ జాలర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు పాకిస్తాన్తో పోరాడి ఫైట్ చేసిపోయి యుద్ధం ఏమైనా చేశారా? మీరు ఫైట్ చేసినట్టు కుటుంబ సభ్యులుగా అంటే మీకు చేతనంత వరకు మీరు ముందుకు వెళ్ళేటచ్చు. కానీ ప్రభుత్వాల పరంగా జరగాల్సిన నిర్ణయాలు కదా, రావాల్సిన ఒత్తిడి కదా. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మానిటర్ చేసి మీరే చెప్పారు, మనకు తెలియదు కదా, వీళ్ళే చెప్పారు అప్పుడు విడుదలైనప్పుడు. పాదయాత్రలో జగన్ మాట ఇచ్చాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే మానిటర్ చేశాడని పత్రికలు రాశాయి, పలుమార్లు లేఖలు రాశాడు, ఆయనే కేంద్రాన్ని కలిసినప్పుడు చెప్పారు. మొత్తమే ఇడిపించారు, సంతోషమే. ఆయన పేరు ప్రస్తావించకపోయినా కనీసం గత ప్రభుత్వానికి కృతజ్ఞతలను మాట చెప్పలేదయ్యా. మేము కష్టపడ్డాం, మేము పోరాడాం, మేము బయటకు వచ్చాం, మేము అది చేసాం, మేము ఇది చేసాం, మమ్మల్ని ఈ వేదిక మీదకి పిలిచిన వాళ్ళ కృతజ్ఞతలు అని చెప్పారు వాళ్ళు. మమ్మల్ని ఈ వేదిక మీదకి పిలిచిన వాళ్ళ కృతజ్ఞతలు. మనిషి చూడండి, మనిషి ఎలా ఉంటారో కృతజ్ఞతలు చెప్పాలి అన్న అధికారం కావాలి, కృతజ్ఞతలు చెప్పాలి అన్న. చూడండి, సామాన్యుడికి కూడా రాజకీయం ఎట్లా చేస్తారు, సామాన్యుడు కూడా రాజకీయం. సరే వీళ్ళు చెప్పలే, వీళ్ళు జైలు నుంచి విడుదలయ్యారు, పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారు అంటే టక్కనే రవ్వంత అవగాహన ఉన్న వాళ్ళకైనా తెలియదా? అప్పుడు జగన్ ప్రభుత్వమే కేంద్రంతో చాలాసార్లు సంప్రదింపులు జరిపి విడిపించారు. వాళ్ళ మినిస్టర్ బాగా సరిహద్దుకి వెళ్ళి పిలుచుకొని వచ్చారు. వీళ్ళ బతుకు తెరువుకు 2 లక్షలు ఇస్తానని జగన్ 5 లక్షలు ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ మళ్ళీ ఎక్కడ, అవన్నీ రికార్డెడే కదా. ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పకపోతే మాత్రం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మాకు పునర్జన్మ అని వాళ్ళు చెబుతూ ఉంటే, ఇంతకుముందు జగన్ ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన పునర్జన్మ పెట్టాడనే మాటలు వీళ్ళు చెప్పకుండా వేదిక మీద అయితే జగన్ రీసౌండ్ వస్తూ ఉంది కదా. ఆ జగన్ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు కదా, వీళ్ళు కనిపించకపోయినా కూడా. సరే వీళ్ళు మాట్లాడకపోయినా ఆయన కనిపిస్తూ ఉంటాడు కదా అక్కడ. కనీసం మనుషుల్లో కృతజ్ఞతా భావం అనేది ఒకటి ఉండాలబ్బా. మీ కుటుంబ సభ్యులు పోరాడింటారు, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎవరు కాదన్నారు, అఫ్కోర్స్. కానీ సాయం చేసిన ప్రభుత్వాలకు ఏం అధికారంలో ఉంటేనే కృతజ్ఞతలు చెబుతారా? మనుషులు దుర్మార్గులండి బాబు, వీళ్ళనంటలేనా, అందరూ మనుషులు మెజారిటీ చాలా చాలా ఒక మంచి మనిషి అనుకున్న వాళ్ళకి కనిపించడమే కష్టమైపోతుంది నిజంగా.